తమ్ముడు వర్షం పడేలా ఉంది, ఇంటికి వెళ్ళు. అరే రే, నాకు వర్షం అంటే నచ్చదు. రే తెలివి తక్కువడా, ఈ నెలలో వర్షం ఎక్కడ పడుతుందిరా? వెళ్ళి వాడిని త్వరగా పట్టుకో. ఇది సూపరు. ఈ సిటీని ఒక ఆట ఆడిస్తాను. ఈ సిటీలో ఉన్న వాళ్ళు అమాయకులు. వాళ్ళ అమాయకత్వంతో నేను ఆడుకుంటాను. ఇక్కడ ఉన్న వాళ్ళ శబ్దాన్ని నా సొంతం చేసుకుంటాను. వాళ్ళ శబ్దాన్ని ఎప్పుడైతే బయటికి తెస్తారో వాళ్ళ దగ్గర ఫైన్ వసూలు చేస్తాను. నా పేరు చీటం సింగ్. చీటింగ్ చేయడం నా హాబీ. నువ్వు శబ్దం చేస్తే నీ దగ్గర కూడా ఫైన్ వసూలు చేస్తాను. ఆ ఏనుగు, ఈ రోజు వసూలు దీంతోనే మొదలు పెడతాను. హలో, మీ అందమైన గొంతుని ఒక్కసారి నాకు వినిపిస్తారా? ఈయన నా పాటకి ఫ్యాన్ అనుకుంటా. ఒక్క నిమిషం ఉండండి, పాడతాను. ఇదిగో నీ సౌండ్ రికార్డ్ అయ్యింది. ఇలా చూడు ఏనుగా, ఇక్కడ నుంచి నీ సౌండ్ రాయల్టీ నాకే సొంతం. సరే, ఆ పాటని నువ్వు కంప్లీట్ చేయలేదు. పాడు పాడు. ఇదిగో ఇప్పుడు పూ అని సౌండ్ చేసావు. ఇప్పుడు ఇవ్వు పెనాల్టీ. ఇది తెలివి తక్కువ దత్తమ్మా నా మాటల్ని అలాగే నమ్మేసింది. ఆహా, తెల్లారిపోయినట్టుందే. ఊర్లో వాళ్ళందరినీ లేపడం మర్చిపోయాను. ఇప్పుడు లేపేస్తాను. ఆహా, కోత అదిరిపోయింది. మీ సౌండ్ ని ఇప్పుడు రికార్డు చేశాను. ఇక నుంచి దీని రాయల్టీ నాకు మాత్రమే సొంతం. అది మీరు కూసింది మొత్తం రికార్డు చేశాను. చివరికి దాన్ని మీరు ఒప్పుకున్నారు. ఇక నుంచి మీ సౌండ్ నాకే సొంతం. అవును, విన్నారు కదా, అని మీరే ఒప్పుకున్నారు. నేను అలా చెప్పలేదు. నేను కూడా మీలా కూయడానికి ఇన్ని రోజులు ట్రై చేస్తూనే ఉన్నాను. అవును, ఎలా సౌండ్ చేయాలి? అయ్యో, ఇలా కాదు. ఉండు, నేను నీకు నేర్పిస్తాను. సరే, ఫైన్ కట్టు. ఈ సౌండ్ నాకే సొంతం. చాలా రోజుల తర్వాత సినిమా చూడడానికి వెళ్తున్నాము. చాలా జాలీగా ఉంది. సినిమా పేరు ఏమిటి? హీరో చూడడానికి అందంగా ఉంటాడు, విలన్ చూడడానికి సన్నగా ఉంటాడు. ఈ పేరేమిటో ఇలా ఉంది? పేరంతా మర్చిపో. సినిమా ఫుల్ గా పంచ్ డైలాగులు మాత్రమే ఉన్నాయట. రే గాడిదా, ఏంటి వాగుతున్నావు? పంచ్ డైలాగులు వినడానికి బోర్ కొడుతుందని సినిమాలో ఉన్న వాళ్ళందరూ బయటకు వచ్చి థియేటర్ లో ఉన్న వాళ్ళందరినీ బాగా పంచింగ్ చేశారంట. పాప్కార్న్ అందులో నుంచి పేలి ఎందుకని బయటకు వస్తుందో తెలుసా నీకు? ఎందుకంటే థియేటర్ లో ఉన్న రేట్ చూసి అది కోపంలో బయటకు వచ్చేస్తోంది. స్కూటర్ ని ఆపు. ఎందుకు ఆపాలి? సిగ్నల్ గ్రీన్ లో ఉంది కదా, రెడ్ లో ఉంటేనే కదా ఆపాలి. అమ్మయ్యా, నేను తప్పించుకున్నాను. ఏమైందో తెలుసా? మా అన్నయ్య వచ్చాడు. అప్పుడు నేను కుకుడు కూ అని అన్నాను. దానికి వాడు ఏమన్నాడో తెలుసా? ఏమన్నాడు? తను కూడా కుకుడు కూ అని అన్నాడు. కుకుడు కూ. మీరు కుకురుకు అన్నది రికార్డ్ చేశాను. ఇంకోసారి మీరు కుకురుకు అంటే నాకు వెంటనే ఫైన్ కట్టాలి. ఇప్పుడు మీరు ఏం చేస్తారు? ఇంకెప్పుడు మీరు అది చెప్పకుండా ఉంటే చాలు. ఏం చెప్పకూడదట? అదే కుకుడుకు. ఇప్పుడు నువ్వు చెప్పావు కదా కుకుడుకు అని. సరే సరే, వెంటనే తీ పెనాల్టీ. ఫైన్ కట్టడానికి మా దగ్గర డబ్బులు లేవు. గుడ్లు తీసుకుంటారా? సరిపోతుందా అని అడగదు, ఇదే ఎక్కువ. ఒక అద్భుతమైన సినిమా చూస్తే ఆడియన్స్ ఏమంటారు? నువ్వు అనే సౌండ్ నేను రికార్డు చేసేసాను. ఇంకొకసారి అలా అన్నావంటే నాకు ఫైన్ కట్టాల్సి ఉంటుంది. సరే, ఆ విషయం పక్కన పెట్టు. ఇంతకు ముందు ఎలా మోరిగా ఒకసారి మోరుగు.
తమ్ముడు నువ్వు అడ్డంగా దొరికిపోయావు. వెంటనే ఫైన్ తీ. ఎందుకు ఇవ్వాలి ఫైన్? అసలు ఎవరు నువ్వు? అరే నేనెవరో తెలీదా మీకు? నేనే అన్నిటినీ శుభ్రం చేస్తారే, వారి పేరేంటి? స్వీపర్. అరే స్వీపర్ అంటే అన్నిటినీ శుభ్రం చేస్తారు, కానీ నువ్వేమో అందరినీ మోసం చేస్తున్నావు కదా. నిజమే, నేను వీళ్ళ పాకెట్స్ ని శుభ్రం చేస్తున్నాను కదా. అయితే నేను కూడా స్వీపర్ కదా. అరే ఏంటి మిత్రులారా మీరు ఇలా మాట్లాడుతున్నారు? సరే, దొంగచాటుగా వచ్చేదెవరో చెప్పండి. దొంగ. అరే కాదు, చీటా. సౌండ్ రికార్డ్ చేసినంత మాత్రాన ఆ రాయల్టీ నీకు దక్కదు. అందరినీ మోసం చేయాలని చూడకో. అన్ని మృగాల శబ్దం మీద నాకు హక్కు ఉంది. ఎవరైనా సౌండ్ చేస్తే తప్పకుండా జరిమానా వేస్తాను. వాటికి ఆధారాలు నా దగ్గర ఉన్నాయి. హే ఫ్రెండ్స్, ఊరికే వదిలిపెట్టకూడదు. ముందు ఆ చేతిలో నుంచి రికార్డర్ ని తీసుకొని తనకి మంచి గుణపాఠం నేర్పించాలి. ఆ రికార్డర్ ని నేను ఇప్పుడే తీసుకుంటాను. అరే తమ్ముడు, వర్షం పడేలా ఉంది, ఇంటికి వెళ్ళు. అరే రే, నాకు వర్షం అంటే నచ్చదు. రే తెలివి తక్కువడా, ఈ నెలలో వర్షం ఎక్కడ పడుతుందిరా? వెళ్ళి వాడిని త్వరగా పట్టుకో. ఏయ్. ఒకవేళ ఆ రికార్డర్ దొరక్కపోతే మనం ఖచ్చితంగా సినిమాని చూడలేము. రే నేను అది చెప్పలేదు. చేత నకిలీ ఆధారాలు చూపించి అందరినీ మోసం చేస్తాడు. సినిమా చూడడం కుదరదట. సినిమా గురించి మర్చిపో, కానీ నిజ జీవితంలో ఎప్పుడు హ్యాపీ ఎండింగే మంచిదే. రికార్డర్ దొరికినంత వల్ల ఎటువంటి ప్రాబ్లం లేదు. తనకి అన్ని మనం చెప్పి అర్థమయ్యేలా చెప్పొచ్చు, అదే మంచి విషయం. చీటాకి మంచి గుణపాఠం నేర్పించాలి. అందరూ వినండి. ఏ ఫార్ గెస్ట్. బి ఫార్ సి ఫార్. బ్యాచు కానీ అది డీలోనే కదా ప్రారంభిస్తుంది. అది నాకు తెలుసు మేడం, కానీ నోరు తెరిస్తే నాకు ఎప్పుడు బ్యాచు అనే వస్తుంది. మిస్ 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 మిస్. ఎక్స్క్యూజ్ మీ మేడం, ఒక సర్వే కోసం వచ్చాను. పిల్లలందరినీ హాయ్ చెప్పమనండి. అందులో ఉంది ఖచ్చితంగా. పిల్లలు అంకుల్ కి హలో చెప్పండి. హలో అంకుల్. అది సరే, మీరు ఎందుకు సర్వే చేస్తున్నారు? సర్వేనా? వచ్చిన పని అయిపోయింది. నేను సౌండ్ మొత్తం రికార్డు చేసేసాను. అందుకోసమే హాయ్ చెప్పమని చెప్పాను. పిల్లలు మీరు మాట్లాడాలంటే ముందు నా దగ్గర పర్మిషన్ తీసుకోవాలి. ఇదిగో నువ్వు మాట్లాడేసావు, ఫైన్ తీ. అరే నేను ఈ క్లాస్ ఫీజు గురించే చెప్తున్నాను. మిస్ ఫీజ్ ఫీజ్. ఎలా అయితేనేంటి, సౌండ్ చేసావు కదా, ఫైన్ తీ. నేను ఎందుకు ఫైన్ కట్టాలి? నేను నా ఫ్రెండ్ ఆశీస్నే పిలిచాను. ఆశీసు ఆశీసు. ఇప్పుడు కూడా నువ్వు సౌండ్ చేసావు కదా, వెంటనే ఫైన్ తీ. నేను సైకిల్ పంచర్ అయినట్టు మిమిక్రీ చేస్తూనే ఉంటాను. బస్. వీళ్ళేంటి ఇలా ఉన్నారు? వీళ్ళ దగ్గర నుంచి ఫైన్ తీసుకోవాలనుకుంటే నా ప్లాన్ మొత్తం ఇది చెడగొట్టేసింది. కావ్ కావ్. సరే, ఇప్పుడు నెక్స్ట్ సౌండ్ దొరికింది. కాకి సౌండ్ చేసింది, దాన్ని ఇప్పుడు రికార్డు చేసేసాను. ఇప్పుడు నాకు రాయల్టీ దొరికింది. త్వరగా ఫైన్ ఇవ్వు. నా పిల్లాడు చాలా సేపటి నుంచి కనిపించట్లేదు, అందుకే వాడిని వెతుకుతున్నాను. కన్నా ఎక్కడున్నావు? కావ్. కన్నా ఎక్కడున్నావు? కావ్. కన్నా ఎక్కడున్నావు? కావ్. అరేరే, ఇక్కడికి వచ్చేసారా? ఎందుకని ఇలా చేస్తున్నారు? కళ్ళు మూసి తెరిచేలోకు వచ్చేసారు. ముందు మీరు బాటిల్ ఓపెన్ చేశారు, అందులో ఉన్న ఇంకుని నా చేతుల్లో పోసారు. నేను కాకి దగ్గర ఫైన్ వసూలు చేయడానికి వచ్చాను. సారీ, ఈ పప్పట్ అసలు ఎప్పుడు సరిగ్గా పనిచేయడు. ఇదిగో తీసుకోండి, దీంతో మీరు తుడుచుకోండి. సరే, ఇంకు తుడుచుకోవడానికి నాకు ఎందుకని టిష్యూ పేపర్ ఇచ్చారు? ఇది టిష్యూ పేపర్ కాదు, ఇది సీల్ పేపర్. మన మధ్య డీల్ ఉందని ఇందులో రాసుందే. అన్నట్టు ఆ డీల్ ఏంటి? అంటే ఇక్కడ నుంచి నీ సౌండ్ లో మాకు కూడా రాయల్టీ ఉంది. నువ్వు ఇకపైన ఏదైనా మాట్లాడితే నీకు పనిష్మెంట్ దక్కుతుంది. ఒక మాటకి 12 సార్లు తొక్కుతుంది, కానీ 2 మాటలు మాట్లాడితే ఒకేసారి తొక్కుతుంది. 2 మాటలకి ఒకే ఒక దెబ్బ. అవును, కానీ తొక్కేది ఒక ఏనుగు. అరే ఇదంతా చీటింగ్. చూసారా, చీటింగ్ అనేసాడు. 4 మాటలు మొదలు పెట్టండి. ఆగండి, నేను ఒకసారి లెక్కేసుకుంటాను.
ఓకే, ఒక మనిషికి 12 అంటే 4 వచ్చాయి, ఓకేనా? చూడండి, నేనెవరో మీకు తెలియదు. 7 మాటలు చెప్పాడు. కొట్టండి, ఇక పార్టీయే, వదిలిపెట్టకండి. వద్దు, కొట్టకండి. ఇప్పుడైనా నీ తప్పు నీకు అర్థమైందా? ఖచ్చితంగా. మళ్ళీ ఒక మాట చెప్పాడు, మళ్ళీ 12 సార్లు కొడదాము. ప్రతి ఒక్కరి వాయిస్ కి ఓనరు వాళ్ళే. వాళ్ళ వాయిస్ ని నీ సొంతమని నువ్వు ఎప్పుడు చెప్పుకోలేవు. తంతే వినే వాళ్ళు అన్న తమ్ముడు చెప్పినా వినరు. అవును బన్నీ, నువ్వెందుకు ఇదంతా చెప్తున్నావు? నేను ఎన్నిసార్లు సాయం చేస్తాను, ఇదంతా నువ్వు మర్చిపోయావా? ఎవరు సాయం చెప్పినా నీ అన్నయ్యని నేను సాయం చేస్తాను. పంచడేలా చెప్పాను. ఓకే, వదిలేయ్. పాతది ఏమీ చెప్పకు, కొత్తగా ఏమైనా ఉంటే చెప్పు. మీ అందరికి సారీ అడుగుతున్నాడు. పోలీసుల్ని పిలవకండి. ఐ వెరీ సారీ. ఎంత కావాలంటే అంత మాట్లాడుకోండి. ఎవరు ఎవరికి ఫైన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. అదిగో పోలీసు వచ్చేసారు. అరే వద్దు. నేను ఊరికే కామెడీ చేశాను. కామెడీ చేస్తే వాయిస్ సూపర్ గా మారుతుందని చెప్పారు.